అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై వస్తున్న వీడియోలు మీరు చూసారా? ఆ వీడియోలు చూశారు అనుకోండి, నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఇంతవరకు ఏ ఒక నాయకుడిపై అంటే వేరే ఎవరో చేయాలి, అవునా? ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మీరు ఎలాంటి వీడియోస్ అయినా తయారు చేయొచ్చు. సో అలాగ డొనాల్డ్ ట్రంప్ పై మీకు ఇష్టానుసార పిచ్చి పిచ్చి వీడియోస్ తయారు చేశారా అంటే జరుగుతుంది. అమెరికా లాంటి దేశంలో ఇది చాలా చాలా సహజం. కానీ ఆ వీడియోస్ను తన సొంత సోషల్ మీడియాలో ఆయనే డొనాల్డ్ ట్రంపే పబ్లిష్ చేయడము ఇక్కడ దిగ్భ్రాంతికరమైన విషయం. చూసే ఉంటారు. అంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఒక ఫైటర్ జెట్లో కూర్చొని ఉన్నారు. కింద కింగ్ ట్రంప్ అని రాస్తుంది. తనని తాను ఒక మహారాజులాగా డొనాల్డ్ ట్రంప్ గారు భావిస్తున్నారు. ఇక ఈ విమానం ఎగురుతుంది, ఆయన కూర్చొని ఉన్నారు, తలకి ఒక కిరీటం. సో తరువాత బాంబింగ్ చేస్తుంది కదా, ఫైటర్ జెట్ కదా. ఈ బాంబింగ్ ఏమిటి అంటే మలం. అంటే అమెరికా ప్రజలపై డొనాల్డ్ ట్రంప్ గారు ఇలా మలముతో బాంబింగ్ చేయడం. అంటే నిరసనకారులు ఇలా రోడ్ల మీదకి వస్తున్నారు. మీకు ఇవాళ అమెరికాలో ఏం జరుగుతుందో ఎన్ఆర్ఐలు కాదండి, మామూలుగా భారతీయులకు కూడా ఈ వివరాలు క్లియర్గా ఉండడం మనం గమనిస్తున్నాం. అమెరికాలో ఇవాళ 70 లక్షల మంది ప్రజలు, మీకు ప్రముఖ నగరాలు ఒక న్యూయార్క్ అనండి, బాస్టన్ అనండి, ఇక్కడ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మాకు ఇలాంటి సింహాసనాలు వద్దు, మాకు ఇలాంటి రాజుగారు వద్దు, అసలు రాచరికము మాకు వద్దు. అంటే ఏంటి? కిరీటం పెట్టుకున్న డొనాల్డ్ ట్రంప్ తనను తాను ఒక మహారాజులాగా భావించి తన ఇష్టానుసారం పరిపాలన చేయడము అనేది ఏ రకంగా మేము ఒప్పుకోము. రాచరికము అమెరికాలో లేదు. ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇక్కడ ప్రజల పాలనే ఉండాలి. మేము డొనాల్డ్ ట్రంప్ని ఎంచుకున్నాము. ఇవాళ తనను తాను ఒక కింగ్లా ఫీల్ అవ్వడము కరెక్ట్ కాదు. మేము ఎట్టి పరిస్థితుల్లో దీనిని కొనసాగనివ్వము. ఇది అమెరికా ప్రజలు. ఇదే కదా మనం మాట్లాడుకున్నాం. ఏదో ఒక సందర్భంలో అమెరికా ప్రజలు డొనాల్డ్ ట్రంప్ పై తిరగబడతారు. ఎందుకండి? సడన్గా వీళ్ళకి ఏమైంది? ఏకంగా 70 లక్షల మంది. చూడండి, యునైటెడ్ కింగ్డమ్లోనూ ఇలాంటి పరిస్థితే, ఫ్రాన్స్లో కూడా ప్రజల నిరసనలు. మనం దీన్ని ఫ్రెంచ్ విప్లవం మరొకసారి మాట్లాడుతున్నాం. ఏమైంది అంటే ఈ నాయకులు చెప్పే కళ్ళబొల్లి కబుర్లను ప్రజలు నమ్మడం లేదు. పొరపాటుగా డొనాల్డ్ ట్రంప్ని ఎంచుకున్నారు. ఇవాళ అష్ట కష్టాలు పడుతున్నారు. మాకు ఇక ఇతను వద్దు, నువ్వు వెళ్ళిపో అంటున్నారు. ఇతనికి కూడా తెలుసు, నేను ఎలాగో నెక్స్ట్ టైం ఉండను. ఇప్పుడే నేను చెయ్యాల్సిన అరాచకాలంతా కూడా అమెరికాలో ప్రపంచ దేశాలతో చెయ్యాలని క్లియర్గా ఒక ప్లాన్తోనే ఇతను కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ ట్రంప్ లాంటి నాయకులు ఈ ప్రపంచానికి ఎందుకు ప్రమాదము అంటే, ఇతను ఏం చేస్తాడంటే గ్రూపిజంని క్రియేట్ చేస్తాడు. అంటే అతనికి జాల్రా కొట్టేవాడు, అతనికి తానా తందానా అనేవాళ్ళను ఒకవైపు. సో వీళ్ళకి ఏమేమి కావాలో, ఎందుకంటే ఇతను రాజుగారు, మంత్రులు ఉంటారు, సైన్యాధికారులు ఉంటారు, వాళ్ళందరూ ఇతను ఏం చెప్తే అదే, రాజా నువ్వే గ్రేట్, హెయిల్ డొనాల్డ్ ట్రంప్, ఇలా మాట్లాడేవాడు. జేడీ వ్యాన్స్ కూడా అతని సోషల్ మీడియాలో ట్రంప్ గారికి సంబంధించిన ఒక వీడియో పెట్టి ఈ డెమోక్రాట్స్ అంతా కూడా ట్రంప్ గారి కాళ్ల బేరానికి రావాలి, ఇతని శరణు కోరాలి అని చెప్పి ఎవరు? అమెరికా యొక్క వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా అలాంటి వీడియోలు. అంటే వెంటనే ట్రంప్ గారికి నచ్చిపోతుంది, వ్యాన్స్ చాలా గొప్ప పని చేశావు, మనము రాజులము, వీళ్ళందరూ మన బానిసలు. ఎవరు? మీకు డెమోక్రాట్స్, డెమోక్రాటిక్ పార్టీకి చెందిన నాయకులు కాదండి, ప్రజలు కూడా మన బానిసలు. ఇలాంటి ఒక థింకింగ్లో ఇవాళ ట్రంప్ ఉన్నాడు. అతనికి జాల్రా వేసే వాళ్ళందరూ కూడా అర్థమైపోయింది, ఓహో ఇతన్ని ఎంతలా పొగిడితే మనము మన పొజిషన్ని కాపాడుకోవచ్చు ప్రపంచ స్థాయిలో. ఇవాళ ఇదే అంటే ట్రంప్కి జాల్రా వేసే కొన్ని దేశాలు, ట్రంప్ని వ్యతిరేకించే మీకు తక్కిన దేశాలు, ఇందులో భారత్ ఉండడం గమనించండి. మనము ఎట్టి పరిస్థితుల్లో ఈ డొనాల్డ్ ట్రంప్కి లొంగడం కాదు కదా, వీడికి జాల్రా వేయడము అనేది ఇంపాసిబుల్. అతనికి అర్థం అంటే మనము వాడి శత్రు దేశం అని వాడికి వాడుగా భావిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో మీకు ఆ దేశం బాగుండాలి కదా. సరేనండి ట్రంప్ గారు, మీకు మేము జాల్రా వేస్తాము, మరి మాకు మంచి చెయ్యండి అని ప్రజలు కోరుకుంటారు కదా.
సో ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఎక్కడ ఉంది అంటే మీకు ఎలక్షన్ టైంలో ఇతను చేసిన ఒక వాగ్దానాన్ని కూడా ఇవాళ వరకు నెరవేర్చలేదండి. అది ప్రాబ్లం. మీకు 1 ఇయర్ మీకు కాబోతుంది కదా, నవంబర్ వస్తే అమెరికా ఎలక్షన్స్ జరిగి 1 ఇయర్. మీకు యుద్ధాలను ఆపుతాను అన్నాడు. ఇతను వచ్చిన తరువాతే యుద్ధాలు పెరిగాయి. అలాగే మీకు జో బైడెన్ యొక్క ఇన్ఫ్లేషన్, మీకు విపరీతంగా ధరలు పెరిగిపోయాయి, వీటిని నేను కట్టడి చేస్తాను, అలాగే అమెరికన్స్కి ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఎక్కువ శాతం ఇప్పిస్తాను అన్నాడు. ఈ ఒక విషయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ తన మాటను నిలబెట్టుకోలేదు. ఇంతకు మించి ప్రాబ్లం ఏమిటి అంటే ఇతని యొక్క ఫారిన్ పాలసీ. గత 30 ఏళ్ల నుంచి స్నేహాన్ని పెంచుకుంటూ వస్తున్నారు భారత్, చైనా లాంటి దేశాలతో. సో ఇవాళ ఏమైంది? చైనా శత్రు దేశమే, భారత్ శత్రు దేశమే, మెక్సికో, కెనడా ఈ దేశాలంతా కూడా మా ఎనిమీస్, మాకు వీళ్ళు లొంగిపోవాలి, ఇది ఇతను అంటున్నాడు. కానీ ప్రజల పరిస్థితి ఏమిటి? ఒక మంచి గుడ్డు తిందాము, అమెరికన్స్ ఎక్కువ ఎగ్స్ తింటారు కదండి, ఒక గుడ్డు తిందాము అంటే మెక్సికో నుంచి రావలసిన ఈ ఎగ్స్ అనేవి ఆగిపోయి, ఒక ట్రే కొనాలంటే కొనలేని పరిస్థితి. అంటే అంత కాస్ట్, మీకు ధరలు మీకు విపరీతంగా పెరిగిపోవడం. అంటే ఇతను ఏదో ఒక దేశాన్ని టార్గెట్ చేస్తున్నాను అంటున్నాడు, కానీ అక్కడ ప్రజలు నానా యాతనలు పడుతున్నారు. మీరు సూపర్ మార్కెట్స్లోకి వెళ్ళారు అనుకోండి, భారత్కు సంబంధించిన, చైనాకు సంబంధించిన ముఖ్యమైన సరుకులు అనేవి అక్కడ అమ్మడం లేదు. ఏదో రేర్ పీస్ లాగా, రేర్ కమోడిటీ లాగా అక్కడ ఏవో దొరుకుతున్నాయి. వాటిని కొనాలి అంటే ధరలు చాలా చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. అంటే ఏంటి? ఓవరాల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది అమెరికాలో అంతు అదుపు లేదు. కామన్ మ్యాన్ బతకడమే కష్టము అనే పరిస్థితిని ట్రంప్ గారు తీసుకొచ్చారు. అంటే ఇతని ఉద్దేశం ఏమి లేదండి, నేను ఒక చక్రవర్తిని, నాకు ఒక కిరీటం ఉంది, నా మాటే శాసనం, ప్రజల పైన అంటే కాదు. తను ఒక వ్యాపారి. సో వ్యాపారంలో అతనికి కాంపిటీటర్స్ ఉంటారు. సో మీరు నేను చెప్పినట్టు నడుచుకుంటే మీరు బాగుంటారు, లేదా మిమ్మల్ని ఈ వ్యాపారంలోనే ఉండనివ్వను. అంటే ఒక మాఫియా లీడర్ లాగా, మీకు ఏదో హాలీవుడ్ చిత్రంలో హీరోలు ఉంటారు చూసారా, ఆ లెవెల్లో తనను తాను అనుకొని ఎక్కడైనా ఏ దేశం మీదైనా కూడా నేను దాడులు చేయగలను, వాళ్ళని లొంగ తీసుకోగలను, నా ముందు వీళ్ళు ఎవరు తనకు తానే. ఇప్పుడు ఇదేదో ఒక పాకిస్తాన్, బంగ్లాదేశ్ అలా అంటే ఓకే, భారత్, చైనా, రష్యా లాంటి దేశాలతో కూడా ఇలాగే నేనే డిక్టేటర్, హిట్లర్ తర్వాత నేనే, ఏం చెప్తే అదే జరుగుతుంది అని ఇతను భావించాడు అనుకోండి. ఇవాళ అమెరికా ప్రజలు, ప్రపంచ దేశాలు అందరూ తిరగబడ్డారు కదా, కానీ ఇతనికి పోయింది ఏమీ లేదు. నెక్స్ట్ టైం ఇతను ఎలాగో ఉండడు, హీ నోస్ బెటర్. సో నెక్స్ట్ టైం నేను ఉండను, అంతలో నేను నా కుటుంబానికి ఏం కావాలి, ఎంతెంత ఆస్తులు సంపాదించుకోవాలి, ప్రజలు నన్ను ఏమనుకున్నా. ఇప్పుడు ఇతను ఒక విమానం నుంచి మలాన్ని అమెరికా ప్రజల మీద పోస్తున్నాడండి. రేపు ఇతని మీదే వాళ్ళు మలాన్ని విసిరినా కూడా తుడిచిపెట్టుకొని నాకు ఏమీ లేదు, నేను ఏమనుకున్నానో అదే చేశానని డొనాల్డ్ ట్రంప్ 100% చెప్పగలడు. అలాంటిదే ఇతని తీరు కూడా, ఎక్కడ ఎటువంటి సిగ్గు శరము అనేది ఇతనికి ఉన్నట్టుగా లేదు. మరి అలాంటి ట్రంప్ ఇలాంటి వీడియోలను విడుదల చేసి మీకు సోషల్ మీడియాలో పెడితే ప్రజల యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది, అదే ఇవాళ మనం అమెరికాలో చూస్తున్నాము. మరి ఈ వీడియోస్ మీరు చూసారా? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.